వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరాగా. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకా 10 ఏళ్లైనా పడుతుందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. ముసుగేసుకుని ఎక్కడో దాక్కుని ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు మీ మాటలు నమ్ముతారు అంటే నమ్మడానికి పడుతుంది. ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. ఇంకా 10 ఏళ్ల పాటు కనీసం ప్రతిపక్ష హోదా రావడానికి మీకు 10 ఏళ్ళు పడుతుంది. ప్రతిపక్ష హోదా రావడానికి పొరపాటున మీరు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా అయితే 10 ఏళ్ళు పట్టిందో ప్రతిపక్ష హోదా రావడానికి, మీకు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా రావడానికి ఖచ్చితంగా 10 ఏళ్ళు పడుతుంది. ప్రజలు జగన్ కు ఓటు వేసి 11 సీట్లైనా ఇచ్చింది అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించమని, కానీ సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్లు పెట్టడానికి కాదని అన్నారు. ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది దేనికి? శాసనసభలో చర్చించమని, ఎక్కడో సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్ పెట్టమని కాదు. మళ్ళీ అన్ని ఛానళ్ళు కూడా కెమెరాలు తీసుకురావద్దండి అని చెప్పి ఒక ప్రెస్ నోట్ పెట్టి మరి మీరిచ్చిన కెమెరాల నుంచి మాత్రమే ప్రజలు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. ఇదేందో నాకు అర్థం కాదు. రాజకీయ నాయకుడు అనేవాడు జనంలో ఉండాలి, మీడియా ముందు ఉండాలి. మరి సింగిల్ కెమెరా, అది మీ కెమెరా ముందు మాత్రమే మీరు మాట్లాడింది మాత్రమే వినిపించాలి. అదేంటంటే స్థలం చాలా తక్కువ ఉందంట క్యాంప్ ఆఫీస్లో. నేను ప్రెస్ నోట్ చూసా. గూగుల్ మ్యాప్లో చూస్తే అది మైసూర్ మహారాజా ప్యాలెస్ కన్నా పెద్దగా ఉంది. చూడండి, 2 ప్యాలెస్లు ఉన్నాయి పక్క పక్కన. అక్కడ మీడియా కెమెరాలు కూర్చునే దానికి ప్లేస్ లేదంట. కాబట్టి మీరు ఎవరు కెమెరాలు తీసుకురావద్దు, మా కెమెరాల నుంచి ఇస్తామని చెప్పి ఓ ప్రెస్ నోట్ చూశాను. అసెంబ్లీ మీడియా పాయింట్ లో శుక్రవారం పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, అభిమానించినా అవమానించినా నిలదొక్కునే వాళ్లే రాజకీయంగా ఉంటారని జగన్ గమనించాలన్నారు. కానీ మనం కోరుకుని రాజకీయాల్లోకి వచ్చాం, ప్రజల కోసం వచ్చాం, ప్రజల కోసం పనిచేయాలి. ఎవరు అభిమానించినా ఎవరు అవమానించినా రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజల కోసం పని చేస్తూనే ఉండాలి. అట్లయితేనే రావాలి. వ్యాపారాలు చేసుకునేవాడు రాజకీయాల్లోకి రావక్కర్లేదు. జగన్ ఇలాగే పోతే ఉన్న 11 మంది కూడా ఒకరయ్యే అవకాశం ఉందన్నారు. నువ్వు నీ పాలన వద్దు అని ప్రజలు తిరస్కరించి నెల రోజులు కూడా కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడే ప్రజలు అట్లా అనుకుంటున్నారు ఇట్లా అనుకుంటున్నారని నీ వంది మాగదులు ఏమన్నా చెప్తా ఉన్నారేమో. ఈ 11 కూడా ఒకటైపోయేటువంటి పరిస్థితికి వస్తుంది. కాస్త మేల్కోండి. శ్వేతపత్రంలో చూపించిన 9.30 లక్షల కోట్ల అప్పు ఖచ్చితంగా ఇంకా పెరుగుతుందని చెప్పారు. ఇండియా కూటమి ప్రతినిధులతో రహస్య చర్చల కోసం ఢిల్లీ వెళ్లానని ధైర్యంగా జగన్ చెప్పొచ్చు కదా అని అడిగారు. ఇక్కడికి రారు, ఢిల్లీకి పోతారు. ఢిల్లీకి పోయి ఆడేదో గల్లీలో ఫుట్పాత్ మీద కూర్చొని మీరు ఆవేదన అంతా వెళ్ళగక్కారు. అరే నేరుగా చెప్పండి, ఇండియా కూటమి నాయకులతో రాత్రిపూట చర్చించడానికి పోయాను నా భవిష్యత్ కార్యక్రమం మీద అని. దానికి ముసుగులెందుకు? ప్రతిపక్ష పాత్రని నిర్వర్తించలేనని సభలో చేతులెత్తేసి కోర్టులో ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారని చెప్పారు. అసెంబ్లీలో అడగాల్సినవి ఢిల్లీ వెళ్లి అడుగుతానంటున్నారని ఎద్దేవా చేశారు. మళ్ళీ అది కూడా పోయి శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోర్టులో అడుగుతావు, ఇక్కడ అడగాల్సింది ఢిల్లీలో అడుగుతావు. అసలు నీ ఆలోచన సైలెంటో. అప్పుడేమో ముఖ్యమంత్రి కార్యాలయంలో కోటరీ పెట్టుకున్నావు, ఇప్పుడు కొత్త కోటరీ తయారైందేమో. కనీసం 30 మంది ఎమ్మెల్సీలను మండలికి పంపితే వాస్తవాలు తెలిసేవన్నారు. రాష్ట్రంలో ఈ నిమిషం వరకు జగన్ ప్రభుత్వంలో పోస్టింగ్లు వచ్చిన ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలుగా ఉన్న విషయం గమనించాలన్నారు. అయ్యా, ఇప్పటిదాకా ఈ నిమిషం దాకా ఉన్నది మీరేసిన పోలీసులే. ఏ స్టేషన్లో అయినా ఒక్క ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయిందో చెప్పండి, ఏ సిఐదైనా ట్రాన్స్ఫర్ అయిందో చెప్పండి, ఏ డిఎస్పీ అయినా ట్రాన్స్ఫర్ అయిందో చెప్పండి. నువ్వేసిన సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు ఇంకా వాళ్లే కొనసాగుతూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. రాజకీయ హత్యలపై జగన్ కి దమ్ముంటే వివరాలు బయట పెట్టాలని పయ్యావుల కేశవ్ సవాలు విసిరారు. మరి 36 మంది మీ నాయకులు చచ్చిపోతే మీరు పరామర్శించడానికి పోరు, మీ మాజీ మంత్రులు ఎవరు పోరు, మీ రికార్డ్ అసిస్టెంట్ ఉన్నాడు ఒక ఆయన, అన్ని సకల శాఖ మంత్రి, ఆయన బోర్డు సడన్ గా ఢిల్లీకి పోయేటప్పటికి ఏదో 36 వచ్చినాయి. శాఖ ఎవరు చచ్చిపోయారు? మీ కార్యకర్తలు ఎవరు? మీ నాయకులు ఎవరు? రండి శాసనసభకి చర్చిద్దామని చెప్పేసి మా హోమ్ మినిస్టర్ గారు మీకు ఇన్విటేషన్ ఇచ్చారు, రారు.